సార్ చెప్పండి సార్, ఇక్కడ ఎందుకు ధర్నా చేస్తున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ మెయిన్ ముఖ్యంగా మేము మెదక్ జిల్లా చేగుంట మండలం నుంచి రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి 3797 మంది ఇక్కడికి ధర్నాకు రావడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 81, 85 జీవో ప్రకారం 20,500 పైచులుకుంటే దాంట్లో 16,000 పైచులకు ఆల్రెడీ ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐడీలు క్రియేట్ చేసి వాళ్ళకి శాలరీస్ కూడా చేయడం జరిగింది. మిగిలిన 61+ వీఆర్ఏ వారసులం, అంటే మా తల్లిదండ్రులు రిటైర్మెంట్గా ఒక జీవో అనేది ఇవ్వడం జరిగింది. ఆ జీవో ప్రకారం 3,997 మంది ఉన్నాము. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 80 రోజుల సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మెలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ వర్యులు అప్పుడు ఈ యొక్క సమస్యను ఛాయ్ దాగి పక్కబెట్టే సమస్యను కేసీఆర్ ప్రభుత్వం ఇంత గడిలం చేస్తుందని ధోరణిలో మాట్లాడడం జరిగింది. ఆ మాటలతోటి గత ప్రభుత్వం దిగివచ్చి కేసీఆర్ ప్రభుత్వం దిగివచ్చి 81, 85 జీవోను విడుదల చేయడం జరిగింది. ఆ జీవోల ప్రకారమే మేము 3,797 మంది మిగిలిపోవడం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలు ఉన్నటువంటి మంత్రివర్గులకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో మేము ఇదే ఇక్కడ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో కూడా ధర్నా చేయడం జరిగింది. అలాగే మినిస్టర్ మా యొక్క మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ గారి ఇల్లు కూడా ముట్టడించడం జరిగింది. అయినా కూడా మా సమస్యను ఎందుకు గటిలంగా వస్తున్నారో అర్థం కావడం లేదు. ఏ రోజు కూడా మా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ యొక్క రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి ఏ సమస్య పైన కూడా ఇప్పటి వరకు రివ్యూ చేయకపోవడం అందరూ చాలా బాధాకరం.